ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో జరగబోతున్న టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియోలో భాగంగా 9th క్లాస్ సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెట్కు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే ధర్మార్జనులు అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? సో 9th క్లాస్లో ఫస్ట్ లెసన్ అనేది ధర్మార్జనులు. ఓకేనా, ఈ ధర్మార్జనులు అనే పాఠ్యాంశం అనేది ఏ ప్రక్రియకు చెందిందని అడుగుతున్నారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ 1 వ్యాసం, ఆప్షన్ 2 పద్యం, ఆప్షన్ 3 ప్రబంధం, ఆప్షన్ 4 పురాణం. ధర్మార్జనులు అనే పాఠం ఏదైతే ఉందో 9th క్లాస్ ఫస్ట్ లెసన్, దీనికి సంబంధించిన ప్రక్రియ ఏదంటే ఇది ఏ ప్రక్రియకు చెందిందంటే ప్రబంధం అనే ప్రక్రియకు చెందింది. ఇంపార్టెంట్, ప్రబంధం అనే ప్రక్రియకు చెందింది. ఇతిహాస పురాణాలలోని ఒక చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ఇతిహాసం పురాణాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఒక చిన్న కథను తీసుకొని వర్ణిస్తూ చెప్పడమే ప్రబంధం అంటాం. సో ఈ ధర్మార్జున అనే పాఠం ఏదైతుందో ఇది ప్రబంధం అనే ప్రక్రియకు చెందింది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ధర్మార్జనులు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ధర్మార్జనులు అనే పాఠం ఏదైతుందో దీని యొక్క ఇతివృత్తం, ఏ ఇతివృత్తం ఆధారంగా దీన్ని రాయడం జరిగిందని అడుగుతున్నారు. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆప్షన్ 1 సామాజిక స్పృహ, ఆప్షన్ 2 సాహిత్య సేవ, ఆప్షన్ 3 స్ఫూర్తి, ఆప్షన్ 4 నైతిక విలువలు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ధర్మార్జనులు అనే పాఠం ఏదైతుందో ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటంటే నైతిక విలువలు. నైతిక విలువల ఇతివృత్తంతో ఈ పాఠాన్ని అయితే రాయడం జరిగింది. ధర్మార్జునులు అనే పాఠాన్ని ఏ ఇతివృత్తంతో రాశారు? నైతిక విలువలు అనే ఇతివృత్తంతో రాయడం జరిగింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రబంధంలో ఈ క్రింది అంశాలలో ఏది ప్రధానంగా ఉంటుంది? ప్రబంధం ఉంది కదా, చెప్పుకున్నాం కదా. సో పురాణాలు ఇతిహాసాలలోని చిన్న కథను వర్ణించి చెప్పడం. సో ఇందులో ఏది ప్రధానంగా ఉంటుందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 లయ, ఆప్షన్ 2 ప్రాస, ఆప్షన్ 3 వర్ణన, ఆప్షన్ 4 పద ప్రయోగం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ప్రబంధంలో వర్ణన అనేది ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, ఇతిహాస పురాణాలలోని ఒక చిన్న కథను వర్ణిస్తూ చెప్తారు. సో అదే మనకు ప్రబంధం. కాబట్టి వర్ణన అనేది ప్రధాన అంశంగా ఉంటుంది ప్రబంధంలో. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో రాజు అనే పదం యొక్క నానార్థాన్ని గుర్తించండి. సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసుకోండి. ఓకేనా. ఆప్షన్ 1 రాజు అనే పదానికి నానార్థాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 తరువు కరువు, ఆప్షన్ 2 సూర్యుడు రాముడు, ఆప్షన్ 3 ప్రభువు ఇంద్రుడు, ఆప్షన్ 4 రాముడు భీముడు. సో రాజు అనే పదానికి నానార్థాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రాజు అనే పదానికి సరైన నానార్థం చూసుకున్నట్టయితే ప్రభువు ఇంద్రుడు అనేది సరైన నానార్థంగా ఉంది. 2 పదాలు ఇచ్చినప్పుడు 2 కూడా సరైన ఉన్న ఆప్షన్ మాత్రమే సరైన ఆన్సర్గా గుర్తుంచుకోండి. ఒకటి ఇప్పుడు ఇక్కడ మనకు ఇంద్రుడు ఒకే దగ్గర ఇచ్చి ఇంకోటి వేరే ఆప్షన్ ఇచ్చినప్పుడు అది అటువంటి ఆన్సర్ సరైనది కాదు. 2 ఇచ్చినప్పుడు 2 సరైన ఆప్షనే సరైనదిగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో వృద్ధులు అనే పదం యొక్క వికృతిని గుర్తించండి. వృద్ధులు అనే పదం ఏదైతుందో దాని యొక్క వికృతి, ప్రకృతి వికృతులు కూడా చాలాసార్లు అడుగుతుంటారు. యొద్దులు ఆప్షన్ 1, ఆప్షన్ 2 పెద్దలు, ఆప్షన్ 3 వృద్ధులు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో వృద్ధులు అనే పదానికి పెద్దలు అనేది వికృతిగా ఉంది. వృద్ధులు అనే పదానికి వికృతి ఏంటి? పెద్దలు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రబంధంలో వర్ణన ప్రధానమైంది. ఇప్పుడు చెప్పుకున్నాం మనం, ఇక్కడ మిస్టేక్ పడింది. ప్రబంధం ఇది. ప్రబంధంలో వర్ణన ప్రధానమైంది. మొత్తం ప్రబంధంలో ఎన్ని రకాల వర్ణనలు ఉన్నాయి చెప్పుకున్నాం కదా మనం. చిన్న కథను తీసుకొని వర్ణిస్తూ చెప్పడమే ప్రబంధం. అయితే ఈ ప్రబంధంలో ఎన్ని రకాల వర్ణనలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా వర్ణించి చెప్పవచ్చు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 16, ఆప్షన్ 2 17, ఆప్షన్ 3 18, ఆప్షన్ 4 19. సో వర్ణనలో మొత్తంగా 18 రకాలు ఉన్నాయి. 18 రకాల వర్ణనలు అయితే కలవు ప్రబంధంలో. ఇంపార్టెంట్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ధర్మార్జనులు అనే పాఠం యొక్క రచయిత ఎవరు? సో ధర్మార్జనులు అనే పాఠం ఏదైతుందో దీని యొక్క రచయిత ఎవరు? ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలిస్తే. ఆప్షన్ 1 పోతన, ఆప్షన్ 2 చేమకూర వెంకట కవి, ఆప్షన్ 3 శ్రీనాథుడు, ఆప్షన్ 4 పివి నరసింహారావు. ధర్మార్జనులు అనే పాఠం
ఎవరు రాశారని అడుగుతున్నారు. ఆన్సర్ కామెంట్ చేయండి. చేమకుర వెంకట కవి. సో ధర్మార్జనులు అనే పాఠం ఏదైతుందో 9th క్లాస్ ఫస్ట్ లెసన్, దీన్ని రాసిన కవి ఎవరంటే, రచయిత ఎవరంటే చేమకుర వెంకట కవి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఇతని యొక్క శతాబ్దం ఎన్నో శతాబ్దం? 17వ శతాబ్దం. ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే 17వ శతాబ్దం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో పిల్లవసు చరిత్రగా పేరుగాంచిన గ్రంథంని గుర్తించండి. సో మనకు ఒక గ్రంథంకు పిల్లవసు చరిత్ర అనే పేరైతుంది. ఆ గ్రంథం పేరేంటి కామెంట్ చేయండి. ఆన్సర్ కామెంట్ చేయండి లేకుంటే. ఆప్షన్ 1 హర విజయం, ఆప్షన్ 2 విజయ విలాసం, ఆప్షన్ 3 సారంగధర చరిత్ర, ఆప్షన్ 4 ధర్మ సందేశం. సో మనకు పిల్లవసు చరిత్రగా చూసుకున్నట్లయితే విజయ విలాసం అనే కావ్యానికి ఈ పేరుంది. పిల్లవసు చరిత్ర అనే పేరు దేనికి ఉంది? విజయ విలాసం అనే కావ్యానికి ఉంది. ఓకేనా. ఈ కావ్యంలో మనకు చమత్కారం లేకుండా ఒక్క పద్యం కూడా లేకుండా దీన్ని అయితే రాయడం జరిగింది. ఓకేనా. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో అంధకారం అనే పదం యొక్క సమానార్థక పదం కాని దాన్ని గుర్తించండి. సో అంధకారం అనే పదం ఏదైతుందో దానికి సమానార్థక పదాలు కాని దాన్ని గుర్తించమంటుండు. ఓకేనా. ఆప్షన్ 1 తమస్సు, ఆప్షన్ 2 తపస్సు, ఆప్షన్ 3 చీకటి, ఆప్షన్ 4 తిమిరం. ఆన్సర్ కామెంట్ చేయండి తెలిస్తే. సో అంధకారం అనే పదం యొక్క సమానార్థక పదం కానిది తపస్సు. తపస్సు అనేది అంధకారానికి సమానార్థక పదం కాదు. తమస్సు కానీ, చీకటి కానీ, తిమిరం కానీ ఈ 3 కూడా మనకు సమానార్థక పదాలు, నానార్థాలు. ఓకేనా. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దిక్కు చిత్తము అనే పదాల నానార్థాలను గుర్తించండి. దిక్కు అనేది వేరు పదము, చిత్తం అనేది కూడా వేరు పదము. ఈ 2 పదాలకు సంబంధించిన నానార్థాలు గుర్తించమంటున్నాడు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ 1 కన్ను ఆకాశము, ఆప్షన్ 2 ఇష్టము కష్టము, ఆప్షన్ 3 ఆశ్రయము ఇష్టము, ఆప్షన్ 4 మనసు ఇష్టము. ఆన్సర్ కామెంట్ చేయండి. దిక్కుకు సంబంధించి సపరేటు ఫస్ట్ వన్ అవుతుంది, చిత్తముకు సంబంధించి సెకండ్ వన్. సో ఆ రెండింటికి సంబంధించిన సరైన ఆప్షన్ చెప్పండి. సో దిక్కుకు సంబంధించి ఆశ్రయం అనేది సరైన నానార్థం, అదేవిధంగా చిత్తంకు సంబంధించి ఇష్టం అనేది నానార్థం సరైనది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇష్టం ఉంది కానీ ఇక్కడ మనసు అనేది కాదు దిక్కుకు. సో ఆ విధంగా 2 పదాలు ఇచ్చినప్పుడు 2 పదాలకు సంబంధించిన సరైన అంశాలు ఉన్నప్పుడు అది మాత్రమే సరైన ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దిక్కు చిత్తం అనే పదాలకు సంబంధించిన నానార్థాలు, దిక్కుకు ఆశ్రయం సరైంది, చిత్తంకు ఇష్టం సరైంది. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. టెట్ పేపర్ 1కు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో 49 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.